మేఘాల మధ్యలో ఎండి వెళ్తున్నాం. ఇప్పుడు మామూలుగా లేదు, మొత్తం మంచు పట్టినట్టు పట్టేసింది ఈ మేఘాలు. స్టార్ట్ అయ్యి 10 minutes కూడా కాలేదు, బండి ఇంజన్ వార్నింగ్ ఇచ్చేసింది. సూపర్ లొకేషన్ చూసా, వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ ఇన్ నేపాల్ ఇప్పుడు వరకు. ఈ రోడ్డు ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకటే కొండ మీద నుండి కిందకి అలా 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 తిరుగుతున్నాం. ఈ బ్రిడ్జ్కి ఇటు సైడ్ అంతా నేపాల్, అటు సైడ్ అంతా ఇండియా. ఇప్పుడు ఈ నేపాల్ ట్రిప్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ ఆన్ రోడ్స్, టైం 8:20 అవుతుంది. ఈరోజు మొత్తం 365 kilometers వెళ్ళాలి. గూగుల్లో 9 hours చూపిస్తుంది. చూద్దాం ఎంత దూరం వెళ్ళగలమో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఈరోజు లైట్ తుప్పర వర్షం పడుతుంది, రోడ్స్ అన్నీ వెట్గా ఉన్నాయి. సో ఇంకొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. అసలే ఘాట్ రోడ్డు, దాంట్లో వర్షం. స్టార్ట్ అయ్యి 10 minutes కూడా కాలేదు, బండి ఇంజన్ వార్నింగ్ ఇచ్చేసింది. ఇటు చూడండి, ఆరెంజ్ లైట్ వెలుగుతుంది అంటే దాని అర్థం ఇంజన్ చెక్ చేపిమని అర్థం. 12 years old బండి, దీన్ని తుక్కుగా కొట్టే ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఏమైందో వెళ్ళి చూపించాలి మెకానిక్ దగ్గర. అండ్ ఆ సిగ్నల్ వచ్చిందని ఆగితే ఇక్కడ లొకేషన్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. ఒక ర్యాండమ్ ప్లేస్లో ఆగినా కానీ ఇంత మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకెళ్దాం. మేఘాల మధ్యలో ఎండి వెళ్తున్నాం. ఇప్పుడు మామూలుగా లేదు, మొత్తం మంచు పట్టినట్టు పట్టేసింది ఈ మేఘాలు. అదిరిపోయింది అసలు. సూపర్ లొకేషన్ చూసా, వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ ఇన్ నేపాల్ ఇప్పుడు వరకు. లాస్ట్ 5 daysగా నేపాల్లో తిరుగుతున్నా, ఇలాంటి లొకేషన్ అస్సలు చూడలేదు. అదిరిపోయింది. ఒక పెద్ద వ్యాలీ, ఆ కొండల పైన మేఘాలు అలా పట్టేసి ఉన్నాయి. బా ఇలాంటి వ్యూస్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసమే ఇలా రోడ్ల మీద పడి తిరిగేది. ఈ రోడ్డు ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకటే కొండ మీద నుండి కిందకి అలా 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 తిరుగుతున్నాం. హెయిర్ పిన్ రోడ్స్ అంటారు కదా, అవివే. అదిరిపోయింది. ఇంకా ఘాట్ రోడ్స్ అయిపోయాయి, మొత్తం స్ట్రైట్ రోడ్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ బ్యాక్ టు 50 km/h. సూపర్ స్పీడ్తో వెళ్ళిపోతున్నా. కిలోమీటర్స్ అలా అలా లెగిసిపోతున్నాయి. లాస్ట్ 1 hourలో 60 kilometers వచ్చేసా. ఈ విలేజ్లో ఇదేదో డిఫరెంట్ రోపే ఉంది, సిమెంట్ అనుకుంటా. అలా చాలా దూరం నుండి వస్తుంది ఇది. ఇటు సైడ్ నుండి ఒకటి, అటు సైడ్ నుండి ఒకటి, అలా వెళ్తున్నాయి. అటు దూరం చాలా దూరం ఉంది, ఇటు చాలా దూరం ఉంది. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా, ఇలాంటి రోప్ వేసి ఉంచారు. చాలా డిఫరెంట్గా ఉంది ఇది. చేర్స్, టీ బ్రేక్. టైం 11 అవుతుంది. ఆల్మోస్ట్ 120 kilometers వచ్చేసా. ఆహా, సూపర్ ఉంది టీ. జస్ట్ 25 rupees, మన కరెన్సీలో 15 రూపాయలు. పొద్దున్నే బైక్ ఇంజన్ సింబల్ చూపించింది, కానీ తోలేటప్పుడు ఆటోమేటిక్గా అది పోయింది, సెల్ఫ్ ఫీలింగ్ చేసుకుంది. బండి ఇంతవరకు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. పెట్రోల్ అయిపోయి బండి తోసుకునే ఛాన్స్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు పెట్రోల్ అయిపోయినా కరెక్ట్గా బంకు ముందు అయిపోద్ది. జనరల్గా పెట్రోల్ ఉంటుంది ఎప్పుడు, ఒకవేళ అయిపోతే బంకు ముందు అయిపోద్ది. అండ్ బండి ఆగిపోయి తోసేదైతే ఇంతవరకు లేనే లేదు ఈ 12 yearsలో. నా డార్లింగ్ ఇది. హైవే పక్కన ఇలా చిన్న స్టాల్స్ పెట్టుకుని ఈ చుట్టుపక్కల దొరికే ఫ్రూట్స్ అమ్ముతున్నారు. మంచి అడవి మధ్యలో ఉంది ఇదంతా. ఈ చుట్టుపక్కల మొత్తం అడవి, ఇల్లులు ఏమీ లేవు, జస్ట్ ఈ షాపులే ఉంది అంతే. అవి కూడా షాప్ కాదు, జస్ట్ బ్యాంబూస్తో పైన ఒక పట్టాలాంటిది కప్పు ఉన్నారు అంతే. చాయ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇక్కడ మంచిగా పైనాపిల్స్ కట్ చేసి ఉంచారు. ఎంత అని అడిగితే ఒక ప్లేట్ 50 rupees అంట. ఇవి ఒక ప్లేట్కి వచ్చినాయి. సో మన కరెన్సీలో 30 rupees. నాకు పైనాపిల్ అంటే భలే ఇష్టం. అది కూడా ఇక్కడ లోకల్ పైనాపిల్ అనే పాటికి ట్రై చేద్దామని తీసుకున్నాం. చేర్స్. కొంచెం స్వీట్ ఉన్నాయి. దానిపైన రాక్ సాల్ట్ను లైట్గా పెప్పర్ వేశారు, అదిరిపోయింది. ఇక్కడ బ్యాంబూస్తో ఈ సెటప్ చేసి పెట్టారు, ఒక టేబుల్ లాగా, బల్లలాగా. ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ చాలా పెద్దగా ఉంది, ఇలా పడుకోవచ్చు కూడా. మన సైడ్ డాబాల్లో ఉంటాయి కదా మంచాలు, అలా ఇక్కడ బ్యాంబూస్తో మంచాలు చేశారు. డ్రైవ్ చేసి అలసిపోయి వస్తారు కదా, కాస్త రిలాక్స్ అవుతారని చెప్పి. మంచిగా టీ తాగి పైనాపిల్ తిని ఇలా రిలాక్స్ అయ్యి, ఆహా సూపర్. ఇలాంటి ఆటల మీద పడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక మేక ఉంది, అది ప్యాంటుకి పట్టి పటక్కంది.
దాని మీద ఇలా సరే ఇంకా రెస్ట్ తీసుకుంది ఇవన్నీ చాలు, బయలుదేరదాం. చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళే దారి మధ్యలో ఈ అన్న ఏదో టేబుల్ మీద వేసుకుని చేస్తున్నాడు. ఏంటని అడిగాను. అడిగితే పేడ అంట. ట్రై చేయమని చెప్తున్నాడు. ట్రై చేసి చూద్దాం అసలు. థ్యాంక్ యూ. ఇది మన సేమ్ కలాకానీ లాగానే ఉంది. దాన్ని పేడ అంటారు అనుకుంటే. ఇది సేమ్ కలాకానీ, వేడిగా ఉంది. ఇప్పుడే ఇక్కడ పాలు పెట్టి చేస్తున్నారు. అదిరిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సేమ్ మన కలాకానీ, దాన్ని ఇక్కడ పేడ అంటున్నారు. ఈ ఏరియాలో ఆ కలాకానీ బాగా ఫేమస్ అనుకుంటా. ఇటు పక్కన ఉన్నవన్నీ అవే. పేడ బండార్ అని చెప్పి రాసించారు. ఇదిగో ఇటు సైడు ఇదంతా ఒక్క బాక్స్ 500 రూపీస్ అంట. 250 గ్రామ్స్ అంత వచ్చిందని చెప్పాడు. కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం. వేడిగా అప్పుడే చేసి చుడుతున్నాడు. టైం 3 అవుతుంది కరెక్ట్గా. తిందామని చెప్పి ఇటారీ సిటీ లోపలికి వచ్చా. ఇక్కడ మంచి కలర్ఫుల్గా ఉంది, భలే ఉంది అంతా ఏరియా. ఈ పైన అంతా ఈ డెకరేషన్ చేసి మార్కెట్ ఏరియా అనుకుంటా. అదిరిపోయింది చూస్తాయి. మంచి ఫుడ్ దొరికితే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. డైరెక్ట్ ఇంకా లోకల్స్ని అడగడమే. ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నాడు, ఆటో బాబాయ్. అడుగుదాం. भैया इधर अच्छा खाना किधर मिलता है? सीधा जाओ, लेफ्ट में बहुत गाड़ी होगा। लेफ्ट साइड पे? लेफ्ट साइड में सीधा जाओ, हाँ गाड़ी बहुत होगा। स्ट्रेट कम आ गया। अच्छा ఓకే భయ్యా, థ్యాంక్ యూ. खाना अच्छा है जाओ। ఇక్కడ పెట్రోల్ పంప్ ఉందంట. దాని దగ్గరలో అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళి చూసొద్దాం. ఇక్కడ చాలా మందిని అడిగితే ఈ రెస్టారెంట్ బాగుంటుందని చెప్పారు. సో లోపలికి వెళ్ళి ట్రై చేసి చూద్దాం ఎంత బాగుంటుందో ఏంటో, ఏం దొరుకుతాయో చూద్దాం. అండ్ ఇక్కడ ఇదేదో గేమ్ ఆడుతున్నారు డబ్బులకి. తినేసి వచ్చి చూద్దాం అసలు ఏం జరిగిద్దో ఏంటో. ఓకే వీడియో తీయొద్దని చెప్తున్నారు దాన్ని. ఇక్కడ ఫేమస్ ఏంటని అడిగితే చౌమీన్ అని చెప్పాడు. సరే ఒక చికెన్ చౌమీన్ తీసుకురామన్నా, టేస్ట్ చేసి చూద్దాం. ఇది చికెన్ చౌమీన్. చూస్తాకైతే సూపర్గా ఉంది. టేస్ట్ చేసి చూద్దాం. మంచిగా ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ పైనేసి ఇచ్చాడు. దాంతోపాటు ఇది ఒక సాస్ ఇచ్చాడు. ఇది టమాటో సాస్ లాంటిది, మోమోస్తో పాటు ఇస్తాడు అన్నమాట. ఇది అదిరిపోయింది, సూపర్ ఉన్నాయి. ఇది చికెన్ పీస్ ఫుల్ రోస్ట్ చేశారు దీన్ని. ఇలా తీసుకుని ఈ చట్నీలో ఇలా డిప్ చేసి, ఇది కూడా సూపర్ ఉంది. ఈ చౌమీన్ నేపాల్ వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ కూడా. మన నూడిల్స్కి చౌమీన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ వైజ్గా. నాకు దీనికంటే మన సైడ్ బండి మీద నూడిల్స్ దొరుకుతాయి కదా, అవి చాలా ఇష్టం. ఆ టేస్ట్ ఇంకా బాగుంది దీనికంటే. బట్ ఇది కూడా బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఇది జస్ట్ 130 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 81 రూపీస్. చౌమీన్ తిన్న తర్వాత ఇంకేం స్పెషల్ ఉన్నాయని అడిగితే చిల్లీ మోమోస్ అని చెప్పాడు. చిల్లీ మోమోస్ అంటే ఇవి సేమ్ చిల్లీ చికెన్ ఎలా అయితే ఉంటుందో అలాగే మోమోస్తో చేశారు. మోమోస్ని డీప్ ఫ్రై చేసి దాంతో చిల్లీ మోమోస్ చేశారు. ఫస్ట్ తినగానే చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే ఒకటి ఆర్డర్ చేశా. చూస్తాకైతే ఇక ఇలా ఉన్నాయి. ఫుల్ ఫ్రై చేసి దాన్ని సాస్లో కోట్ చేశారు. ఫ్రై చేద్దాం. బాబా, ఇప్పుడు దాకా బెస్ట్ మోమోస్ ఇదే. నేను లాస్ట్ 6 డేస్లో చాలా మోమోస్ ట్రై చేశాను, జోల్ మోమో అని అవన్నీ ఇవన్నీ. బట్ ఇది మాత్రం ది బెస్ట్. ఇది జస్ట్ 200 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 125. ఇదైతే పిచ్చ వర్త్, మామూలుగా లేదు టేస్ట్. లోపల చికెన్ స్టఫింగ్ ఇలా ఉంది. చికెన్ పెట్టి మంచిగా డీప్ ఫ్రై చేసి దాన్ని చిల్లీ మోమోస్ చేశారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చిల్లీ మోమోస్? ట్రై చేస్తే ఎలా ఉన్నాయి కింద కామెంట్స్లో చెప్పండి. లేదు ఫస్ట్ టైం వింటే కనుక ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి చాలా తీసుకొస్తాను మీ ముందుకి. అదిరిపోయినాయి అసలు మోమోస్ మాత్రం. ఇంకా నాకు మోమోస్ అన్న పేరున్న ప్రతిసారి ఈ చిల్లీ మోమోస్ గుర్తొస్తాయి. మామూలు మోమోస్ ఎందుకు పనికిరావు దీని ముందు. టైం 7 అవుతుంది. ఆల్మోస్ట్ బార్డర్ దగ్గరికి వచ్చేసాయి. ఇంకో 80 కిలోమీటర్స్ వెళ్తే బార్డర్ వచ్చేసింది. కానీ ఇంకా చాలా ఈరోజు తోలింది. ఎలాగో రేపటి వరకు ఉంది మనకి బండికి పేపరు. సో అంత రష్ చేయడం ఎందుకని చెప్పి ఈ హోటల్లో రూమ్ తీసుకున్నా. జస్ట్ 500, 315 మన కరెన్సీలో. సో ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ లేచి బోర్డర్ దగ్గరికి వెళ్దాం. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 9:13 అవుతుంది. 6కి లేచి స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ వర్షం దంచి కొడుతుంది. సరే అని మళ్ళీ పడుకున్నా.
ఎలాగో నైట్ అసలు సరిగ్గా నిద్రపట్టలేదు, దోమలు పిచ్చ కుట్టుడు కుట్టినాయి. రూమ్ బాగానే ఉంది. పొద్దున్నే రియలైజ్ అయింది ఏంటంటే కర్టన్స్ వెనకాల దోమల తెర ఉంది. అది నైటే వేసుకుని పడుకుంటే సూపర్ నిద్ర పట్టేది. సో లేట్గా లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ రోడ్ ఎక్కా. ఇప్పుడే ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది బార్డరు, జస్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. సో వెళ్తూ మాట్లాడుకుందాం. లాస్ట్ పెట్రోల్ ఫిల్లింగ్ ఇన్ నేపాల్. ఇంకా నా దగ్గర 205 నేపాలీ రూపీస్ ఉన్నాయి. ఇక్కడ బంకు పెట్రోల్ ప్రైస్ మారిపోతుంది ఏంటో. ఇక్కడ 156.95 ఉంది, 157 అనుకోండి. అదే నిన్న కాఠ్మండూలో 159.25 ఉంది. దగ్గర 2 రూపాయలు తేడా ఉంది అక్కడికి ఇక్కడికి. మన ఇండియన్ బార్డర్ రీచ్ అవుతున్న దగ్గర నుండి ప్రైజెస్ చెప్పేటప్పుడు ఎన్సీ ఐసీ అని చెప్తున్నారు. ఈ ఐసీ ఎన్సీ ఏంట్రా అని అడిగాను నిన్న. రూమ్ ప్రైజెస్ చెప్పేటప్పుడు 500 ఐసీ అన్నారు. 500 ఐసీయా? ఐసీ అంటే ఏంటి అని అడిగాను. ఇండియన్ కరెన్సీ అంట. ఎన్సీ అంటే నేపాలీ కరెన్సీ అంట. ఇక్కడైతే ఇండియన్ కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, నేపాలీ కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్తున్న డైరెక్షన్లో 80 కిలోమీటర్స్ ఉంది సిలిగురి ఇక్కడ నుండి మన ఇండియన్ బార్డర్. అదే ఇటు రైట్లో కూడా వెళ్ళొచ్చు, 25 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అది మన బీహార్లో కలిసిద్ది. అండ్ ఇప్పుడు నేనున్న హైవేని మహేంద్ర హైవే అంటారు. నేపాల్కున్న ఏకైక లాంగెస్ట్ హైవే ఇది ఒకటే, 1027 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన ఉత్తరాఖండ్ని వెస్ట్ బెంగాల్ని కూడా కలిపిద్ది ఈ రోడ్డు. టైం 10:35 అవుతుంది. పిచ్చ వర్షం పడుతుంది, దంచి కొడుతుంది వర్షం. పొద్దున కూడా ఇలాగే పడింది, ఆగిపోయిందని స్టార్ట్ అయితే మళ్ళీ కొడుతుంది మధ్యలో. కరెక్ట్గా 30 కిలోమీటర్స్ వచ్చా. ఇంకా ఇక్కడ నుండి 50 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ లైట్గా కొంచెం తడిసిపోయా. సరే వెళ్ళిపోదాం అనుకుంటే కెమెరాస్, ల్యాప్టాప్ ఇవన్నీ ఉన్నాయి. అవి తడిసిపోతే మొత్తం అస్సం అయిపోద్ది, అందుకే ఆగాల్సి వచ్చింది. వర్షం ఇంకా పడతానే ఉంది. సర్లే స్లోగా వెళ్దామని స్టార్ట్ అయ్యా, మళ్ళీ పెద్దది అయిపోయింది. ఈ వర్షం ఆడుకుంటుంది ఈరోజు నాతో. ఎక్కడైనా ప్లేస్ చూసుకుని మళ్ళీ ఆగాలి. వెంటనే ఈ షెడ్ కనిపించింది, దీని దగ్గరికి వచ్చి ఆగా. జనరల్గా అయితే వర్షంలో బండి తోలుకుంటూ వెళ్తే మంచి కిక్ వచ్చింది. కాకపోతే ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉండడం వల్ల అది ఎంజాయ్ చేయలేకపోతాం. వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం. ఇంకా పెద్ద పీకే పని కూడా ఏం లేదు మనకి. ఈవినింగ్ వరకు స్లోగా వెళ్ళొచ్చు. ట్రావెల్ చేసేటప్పుడు మనం అనుకున్న ఏమీ అవ్వ అంటారు చూసారా, అది ఇదే. కరెక్ట్గా 12 కల్లా బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం అనుకున్నా నేను. ఇప్పుడు 11 అయింది, ఇంకా ఇక్కడే ఉన్నా. ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది. దగ్గర ఇంకా 1 అవర్ పట్టింది. టైం 11:20 అయింది. ఫైనల్గా వర్షం లైట్గా తగ్గింది. చిన్న తుప్పర ఇంకా పడతానే ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ద వర్షం తగ్గిపోయింది. సో స్టార్ట్ అయ్యా. మళ్ళీ ఒక 20 మినిట్స్ వెయిట్ చేసా. ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి చిన్నగా వర్క్ చేసుకున్నా. సెట్ ఇంకా బయలుదేరదాం. ఇంకా రోడ్లన్నీ ఫుల్ తడిసిపోయి బురద. అసలే రోడ్లు బాగోవు, దాంట్లో మళ్ళీ వర్షం. బా రొచ్చు. టైం ఎగ్జాక్ట్లీ 1 అయింది. ఫైనల్గా బార్డర్ రీచ్ అయిపోయాం. ఇదే బార్డర్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి మన ఇండియన్ సిటీ నేమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సిలిగురి, గోవాటి, కోల్కతా అన్నీ మెన్షన్ చేశారు. అండ్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇక్కడ, ఈ బ్రిడ్జ్కి అవతల సైడ్ అంతా ఇండియా అనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ అవన్నీ ఉంటాయి ఇండియా. ఇక్కడేమో అన్ని కరెన్సీ ఎక్స్చేంజ్లు ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇటు సైడ్ నేపాల్ ఇండియా బార్డర్ ఎలా ఉందో చూద్దాం పదండి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, గట్టిగానే కొడుతుంది. ఈసారి బార్డర్ దాటిన తర్వాత ఆగుదాం. ఇది ఎగ్జిట్, నేపాల్ ఎగ్జిట్. ఇక్కడ పేపర్ చెక్ చేస్తున్నట్టున్నారు. సార్ ఈ చెక్ పోస్ట్ దగ్గర ఆపి బన్సార్ పేపర్ అడుగుతున్నారు. ये जो चाहिँ यहाँ गर्नु हुँदैन, बंद करना है. ओके, हाँ इधर से नहीं है. ओके, नीचे से. हाँ ओके. ఇక్కడ నుండి కాదంట బైక్స్ వెళ్ళాల్సినవి. ఇది ఏదో మెయిన్ హైవే అనుకుంటా. ఈ కింద నుండి వెళ్ళమన్నాడు. ఇది ఇక్కడ ఉంది కదా రోడ్డు, దీంట్లో ఏంటి వెళ్ళాలి. ఓకే, ఈ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళాలి బార్డర్. ఈ బ్రిడ్జ్కి ఇటు సైడ్ అంతా నేపాల్, అటు సైడ్ అంతా ఇండియా. ఈ ఆటోస్ అటు సైడ్ నుండి ఇటు సైడ్, ఇటు సైడ్ నుండి అటు సైడ్ మనుషుల్ని తీసుకెళ్తున్నాయి. సైకిల్స్ వేసుకుని కూడా వచ్చేస్తున్నారు. వర్షం పడుతుందిరా బాబో. వచ్చేసాం ఇండియా. ఇండియన్ చెక్ పోస్ట్ ఇది. ఈ బ్రిడ్జ్ పైన ఉంది. ఈ చెక్ పోస్ట్ దాటితే ఇండియానే. ఇంకా
సో ఎంటర్ అయిపోయాం, ఇండియా లోపలికి వచ్చేసాం. ఇప్పుడు ఆ చెక్ పోస్ట్ దగ్గర జస్ట్ ఐడి కార్డ్ చూపించమన్నాడు, పాస్పోర్ట్ చూపించా వెళ్ళిపోమన్నాడు అంతే. చెక్కింగ్ గిక్కింగ్ అలాంటివి ఏమీ లేవు. మళ్ళీ బ్యాక్ టు ఇండియా. నేపాల్ సైడ్ బురదకి షూస్ చూడండి ఎలా అయిపోయినాయో. జస్ట్ బ్రిడ్జ్ మారితే రోడ్ల కండిషన్ చూడండి ఎలా మారిపోయిందో. అటు సైడ్ అంతా బురద బురద మొత్తం, ఇటు సైడ్ డబల్ లైన్ హైవే. మామూలుగా ఉండదు ఇండియా అంటే. మరి బయట వర్షం దంచి కొడుతుంది, తడుచుకుంటూ వచ్చేసా. ఫైనల్గా వెస్ట్ బెంగాల్లో ఉన్న సిలిగురిలోకి వచ్చా. ఫస్ట్ టైం ఈ సిలిగురి రావడం. ఇప్పుడు ఈ నేపాల్ ట్రిప్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ట్రిప్ వల్ల నా 2 డ్రీమ్స్ ఫిల్ఫిల్ అయినాయి. ఒకటి, నా బండి మీద ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలన్న డ్రీమ్ ఒకటి. రెండోది, అండర్ 10K ఇండియన్ రూపీస్లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కంప్లీట్ చేయాలన్న డ్రీమ్. రెండు ఒక దెబ్బకి తీరిపోయినాయి. ఫైనల్గా ట్రిప్ బడ్జెట్ దగ్గరికి వస్తే 7 డేస్కి 8,000 రూపీస్ అయింది. అండ్ 8,000 రూపీస్లో అన్ని లెక్కలు రాసుకున్నా మర్చిపోకుండా ఉంటాయి అని చెప్పి 8,000 రూపీస్లో మేజర్ ఖర్చు పెట్రోల్కి అయింది. పెట్రోల్కి టోటల్ 5,300 నేపాలీ కరెన్సీ అయింది. అదే మన కరెన్సీలో 3,300. పెట్రోల్ ఖర్చు అయిపోయిన తర్వాత బండికి బన్సారని తీసుకున్నాను. అది పర్మిట్ లాగా అనమాట బండి నేపాల్లో తిరగడానికి. అది 7 డేస్కి 1,400 రూపీస్ అయింది. టోటల్గా రూమ్స్ మొత్తానికి నాకు 3.5 అయింది 6 డేస్కి నేపాలీ కరెన్సీలో. మన కరెన్సీలో 2,100 అయింది. ఆ తర్వాత మిగతాదంతా ఫుడ్కి. అన్ని ఖర్చులు పోగా నేపాలీ కరెన్సీలో నా దగ్గర ఇంకా 175 రూపీస్ మిగిలినాయి. అంటే మన కరెన్సీలో 109 రూపాయలు. సో సక్సెస్ఫుల్గా 8,000 బడ్జెట్లో 7 డేస్ నేపాల్ ట్రిప్ కంప్లీట్ అయింది. మనలో చాలామంది అనుకుంటారు, ఇంతవరకు నేను కూడా అనుకునేవాడిని, అరే మంచి బండి లేదు, మంచి హెల్మెట్ లేదు, రైడింగ్ గేర్ లేదు, ఎలా చేయాలని చెప్పి. ఈ ట్రిప్లో నాకు అయ్యేమీ లేవు. ఫ్యాన్సీ గేర్ లేదు, 12 ఏళ్ల క్రితం బండి వేసుకుని తిరిగాను. అండ్ హెల్మెట్ అంటే ఇది ఇంట్లో యాక్టివాకి వాడేది ఇంట్లో వాళ్ళు, అది తీసుకుని వచ్చేసాను. గట్టిగా మాట్లాడితే నా దగ్గర మొబైల్ హోల్డర్ కూడా లేదు ఫోన్ పెట్టుకుంటాకి. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తామో అప్పుడే రియల్ లైఫ్ అడ్వెంచర్ ఫీల్ అవ్వగలం. నేను నా కంఫర్ట్ జోన్ మొత్తాన్ని వదిలేసి ఏవైతే నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయో, ఎంత లిమిటెడ్ బడ్జెట్ ఉందో దాంట్లోనే బయటకు వచ్చాను. దాంట్లోనే ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. దాంట్లోనే సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాను. హంగ్రీ ఫర్ డిస్కంఫర్ట్ ఉంటేనే ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయి. లైఫ్ని అడ్వెంచరస్గా లీడ్ చేయగలం. సో ఇది ఈ వీడియో. ఈ నేపాల్ సిరీస్లో కనుక లాస్ట్ వీడియోస్ మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్ వచ్చేయండి, అదిరిపోతాయి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుండి ఇంకా చాలా రాబోతున్నాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మన ఓన్ బండి తీసుకుని నేపాల్ ఎలా రావాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా, సిమ్ కార్డ్ ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి. నేపాల్లోని పోఖ్రా సిటీలో నైట్ లైఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. Bye. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.